గుడివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం. ఈ దరసం ఏర్పాటు చేసినటువంటి ఏ భాస్కర్ గారికి, అలాగే అవేన గారికి, అలాగే మాలన సార్ గారికి, మిగతా సభ్యులకు, ముఖ్యంగా అంబేద్కర్ యొక్క భావజాలాన్ని మనం ప్రతి గడప గడపకి తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశం ఒక చక్కని మంచి ఆలోచన. ఈ ఆలోచన రోజు రోజుకి మళ్ళా అంబేద్కర్ ఆలోచన విధానము ప్రతి ఒక్కరికి చేరవేసి అంబేద్కర్ యొక్క ఆశయాలను మనం వర్ధిల్లింపజేయడానికి మనకి ఇది ఒక మంచి వేదికగా నేను భావిస్తున్నా. కాబట్టి ఈ శుభ సందర్భంలో నిజంగా దేశంలో నెలకొన్నటువంటి ఈ మత ఛాందస భావాలకు వ్యతిరేకంగా అంబేద్కర్ ఆలోచన విధానమే భారతదేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. ఆ దిశగా సమాజంలో ఉన్నటువంటి మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగే ప్రజా సంఘాలు, అలాగే అభ్యుదవాదులు, అలాగే రాజ్యాంగ పరిరక్షణ కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని భవిష్యత్తులో ఈ దరసం ఇంకా తీసుకొని వెళ్లాల్సిందిగా నేను మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఎంఈఎఫ్ అధ్యక్షులు నా పేరు ఎం సుధాకర్, ఎంఈఎఫ్ అధ్యక్షులు ఎంఈఎఫ్. సంబంధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఇంట్లో రాజ్యాంగ పీఠిక ఉండాలనే ఉద్దేశంతో దరసం రచయితలు ఆదన గారైతేనేమి, భాస్కర్ గారైతేనేమి, మాదన గారైతేనేమి, రంగన గారైతేనేమి ఒక మంచి క్యాలెండర్ను, ఓన్లీ క్యాలెండర్లో నెలలు మాత్రమే కాకుండా రాజ్యాంగ పీఠిక ఉండడం ఇక్కడ మనము చాలా గమనించదగ్గ విషయం. ఈ భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది ప్రతి ఇంట్లో ఉంటే మనకు అంబేద్కర్ గారు ఏ ఆశయాలతో మనకు రాజ్యాంగ ప్రవేశిక పీఠిక ఇచ్చినాడనేది ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఉద్దేశం వచ్చినందుకు మా చేయూత స్వచ్ఛంద సంస్థ పక్షాన దరసం రచయితలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు దళిత రచయితల సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఎంఎన్యు డిఎస్పీ ఉపేంద్రబాబు గారి చేతుల మీదుగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు, దళిత సంఘాలు పాల్గొని ఆవిష్కరించడం శుభ పరిణామం. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగం ఆమోదించి నేటికి 75 ఏళ్ళు వజ్రోత్సవాల సందర్భంగా రాజ్యాంగ ప్రవేశికను క్యాలెండర్లు ముద్రించి ఇంటింటికి రాజ్యాంగం అనే పేరుతో పంపిణీకి దరసం శ్రీకారం చుట్టడం నిజంగా అభినందనీయం. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి దళితులు ఎదుర్కొంటున్న సామాజిక స్థితిగతులపైన దరసం తన రచనల ద్వారా దళితులను చైతన్యం చేయాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భం తెలియజేస్తున్నారు. మీరు రిలీజ్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భారత రాజ్యాంగం అమలు పరచబడి నేటికి 75 సంవత్సరము గడుస్తూ ఉంది. ఈ వజ్రోత్సవాల సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి పరిచయం చేయాలి. ఆ రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పరిచయం చేయడానికి ముందు రాజ్యాంగానికి ముఖ చిత్రమైనటువంటి ప్రవేశికను ప్రతి ఇంట్లో ప్రతిబింబించాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాలెండర్ని మేము ముద్రించి గౌరవనీయులు డిఎస్పీ సార్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. సార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పిలిచిన వెంటనే విచ్చేసినటువంటి ఎన్నో పనులు పక్కన పెట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దరసం దళిత రచయితల సంఘం పేరుతో 2024 నవంబర్ 26వ తేదీన ఎమ్మిగనూరులో ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2024 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క దళిత రచయితల సంఘంగా మేము కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా భారత రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గతంలో మనము అనేక కారణాల చేత రాజ్యాంగ ప్రవేశికని కూడా మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. మరి దాన్ని ఉద్దేశించి భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతి ఒక్కరు ఇంటిలో కూడా ఉన్నట్లయితే రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి సూత్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వాలు ఎంత మేరకు అమలు చేస్తున్నాయి,
మరి అమలు చేయకపోవడంలో ఉన్నటువంటి లోపాలు వాటన్నిటిని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో భారత రాజ్యాంగ ప్రవేశికను ఇక్కడ ముద్రించి మరి వారితో పాటు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రాలతో ఈ యొక్క క్యాలెండర్ని రూపొందించడం జరిగింది. మరి ఈ యొక్క క్యాలెండర్ని ఈరోజు ఆవిష్కరించడానికి సహకరించినటువంటి ఎమ్మెగరు డిఎస్పి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క దళిత బిడ్డలకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటా. దళిత రచయితల సంఘం